Hi, hello, and welcome back to Becca's Fury Friends. And this is Krishna Chaitanya. మనం పల్సర్ 220 తీసుకొని రావడానికి బెంగళూరు వెళ్ళబోతున్నాము. ఇట్స్ అరౌండ్ 3:30 ఆర్ 4 o'clock ఈవినింగ్ అవుతుంది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ గేరప్ అవ్వబోతున్నాను. ఐఎమ్ టూ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. లెట్స్ డూ ఇట్ క్విక్లీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. కొంచెం టైట్ అవుతుంది. ప్రీవియస్ వ్లాగ్స్లో మీరు చూసినట్టుగా అయితే కన్యాకుమారి వ్లాగ్స్లో అప్పుడు ఒక బ్లాక్ కలర్ గ్లౌజెస్ ఉండేవి, చాలా మంచివి. అండ్ దీస్ గ్లౌజెస్ ఆర్ నాట్ దట్ గుడ్. చూడటానికి అలా ఉన్నాయని చెప్పేసి తెప్పించాను, బట్ అంత డ్యూరబుల్గా లేవు ఇవి. నా టైమ్ ఈజ్ 4:07 అవుతుంది ఇప్పుడు. ಆಫರ್ ಇತ್ತಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಏನು ಆಫರ್ ಇತ್ತು? ಸ್ಕ್ಯಾನ್ 2% ಆಫರ್ ಇತ್ತು. ನೀವು 300 ಹಾಕ್ಸ್ತಿದ್ದೀರಾ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಇಲ್ಲಿದ್ರೆ ಹೇಳ್ತಿದ್ದೆ. ಕರೆದಾಗ ನೀವು ನಿಂತಿರ್ಬೇಕಿತ್ತು. ನೀವು ನಿಂತ್ಕೊಂಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಿತ್ತು ಏನಾದರೂ ಆಫರ್ ಇದೆ ಏನೋ ಇಲ್ಲ ಅಂತ. నమగేం ಗೊತ್ತಿಲ್ಲ. వెల్ ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు రిఫ్యూల్ చేసుకున్నాను. నా ఇప్పుడు ఎంతవరకు అన్స్టాపబుల్గా పోవాలో నాకు తెలియదు. గూగుల్ తల్లి ప్రకారంగా బెంగళూరు వచ్చేసి 340+ కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం గ్లౌజెస్ వేసుకుని ప్రిపేర్ అవుదాము. అట్ ఏ సింగిల్ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తామో తెలియదు. ఫ్యూల్ గేజ్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా పైకి వెళ్తుంది. దట్స్ గెటింగ్ అప్ బడీ. ఆల్ రైట్, సో హియర్ వి గో. జై శ్రీరామ్. అండ్ దిస్ ఈజ్ తోర్నగల్లు. నా రైట్ నౌ నేను తోర్నగల్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం వెన్ ఐ విల్ రీచ్, బట్ టుమారో పల్సర్ని తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ రావాలి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నాను. బికాజ్ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. కొన్నిసార్లు తగ్గటం మంచిది. 167 అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తోర్నగల్ టు బళ్ళారి ప్యాచ్ వర్క్ కొంచెం నడుస్తూ ఉంటుంది, సో ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. బళ్ళారికి ఎంటర్ అయ్యాను. దిస్ ఈజ్ ఇన్ఫాంట్రీ రోడ్. ఈ గల్లీ లోపలికి పోయారంటే అక్కడ స్టూడెంట్స్ వస్తున్నారు, చూసారా మీరు? వాళ్ళందరూ సంజయ్ గాంధీ స్టూడెంట్స్, డిప్లొమా. నేను కూడా అదే కాలేజ్లో డిప్లొమా మెకానికల్ చదివాను. అండ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే నాకు దాంతో అవసరం లేకుండా పోయింది. బళ్ళారి దుర్గమ్మ గుడి, అమ్మ తల్లి అంత మంచి జరగాలి. నా మనము అనంతపూర్ రోడ్లో ఎంటర్ అయ్యాం. బళ్ళారి నుంచి బయటకు వచ్చేసాము. అండ్ మీరు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఏదైతే చూస్తున్నారో, దిస్ ఇస్ గోనా బి NH. వీడియో రాంగ్ రూట్లో వస్తుంది. ఓకే, ఈ ఫ్లైఓవర్ ఏదైతే చూస్తున్నారో దిస్ గోనా బి NH67. ఇది NH67. ఇది గుంతకల్ మీదగా వెళ్ళిపోతుంది. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ టువర్డ్స్ ద అనంతపురం. ఇట్లా వెళ్తే మనం ఊరకొండ, పెన్నాబోలం అండ్ అనంతపూర్ దాకా వెళ్ళగలం మనము. సో దిస్ విల్ బి ద ఎంట్రన్స్. హియర్ వి గో. వెల్ ఫ్రెండ్స్, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. అది ఖాళీ సోడా అందుకోండి. ద టైమ్ ఈజ్ అరౌండ్ 5:30. బళ్ళారి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం వచ్చి ఉంటాను అంతే. ఇంకా చాలా దూరం వెళ్ళడానికి ఉంది. వన్స్ అపాన్ ఏ టైం తోర్నగల్ టు బళ్ళారి రైడ్ చేయాలి అన్నప్పుడు ఇంట్లో ఎంతో పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేవి. అండ్ చాలా వరకు రిక్వెస్ట్ చేసుకుని గొడవలు అయిపోయి ఎంత జరిగేది. నౌ బళ్ళారి టు బెంగళూరు ఈజ్ లైక్ అన్ జస్ట్ ఒక చిన్న రైడ్ అంతే. హియర్ వి గో. మన నెక్స్ట్ బ్రేక్ ఎక్కడ ఉంటుందో తెలియదు. మన మూడు ఎట్లా ఉంటే అట్లా. సో జై శ్రీరామ్. ప్రస్తుతానికి ఇప్పుడు ఉరవకొండ అనే ఊరిని పాస్ అవుతున్నాము. ఉరవకొండ తర్వాత ఇంకొక 7 కిలోమీటర్స్లో పెన్నాబోలం వస్తుంది. పెన్నాబోలం దాటిన తర్వాత
ఐ గెస్ అనంతపూర్ హైవేకి దగ్గరగా ఉంటాం మనము. ఇదే పెన్నాబోలం. దిస్ ఈజ్ ద పెన్నాబోలం రోడ్. అండ్ మీరు ఒక స్టాచ్యూ చూడొచ్చు. యాజ్ యూజువల్గా బైక్స్కి టోల్ ఉండదు కాబట్టి మనం ఫ్రీ లైన్లో నుంచి పాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. టోల్ అక్కడ కాదు, ఇక్కడ వీళ్ళకి టోల్ కట్టాల్సి వస్తుంది. ఎలాగైనా లైట్ ఫెయిల్ అయ్యే లోపల అనంతపూర్ రీచ్ అవ్వాలి అనుకున్నాము. అండ్ నౌ వీఆర్ హియర్ ఇన్ అనంతపూర్. దట్ ఈస్ ద ఫ్లైఓవర్ విచ్ ఐ హ్యావ్ టు గెట్ ఆన్. ఆ ఫ్లైఓవర్ డైరెక్ట్గా బెంగళూరుకి మనకి దారి చూపిస్తుంది. పొరుగు చచ్చిపోయింది. ఇప్పుడు వచ్చిన రూట్ వచ్చేసి సింగిల్ వే. నీవు వస్తున్న వెహికల్ కానీ ఆపోజిట్లో కనిపిస్తుంది. అండ్ నాకు స్పెట్స్ ఉన్నాయి, చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. అండ్ ఐ కాంట్ మెయింటైన్ ద స్పీడ్. సో అందుకోసం అని చెప్పేసి నేను యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అనంతపూర్కి రీచ్ అవ్వాలి, లైట్ ఫెయిల్ అయిపోయే లోపల అంత థాట్లో ఉన్నాను. అండ్ ఫార్చునేట్లీ ఐ హ్యావ్ మేడ్ ఇట్. అండ్ ఇప్పుడు ఒక మంచి బ్రేక్ తీసుకుంటాం. ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అండ్ ఐ స్టార్ట్ అగైన్. ఇరానీ చాయ్ చాలా బాగుంది. ఇంకా 207 kilometers బెంగళూరుకు ఉంది. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ ఏ టీ అండ్ సమోసా. టీ చాలా బాగుంది బికాజ్ ఇట్స్ ఏ ఇరానీ చాయ్, హైదరాబాదీ ఇరానీ చాయ్. వీఆర్ గుడ్ టు గో. బెంగళూరు హైవే పైన ఒక మంచి మెమొరీ ఉండే నాకు. వన్స్ నేను కార్లో వెళ్తున్నాను మా ఇనోవాలో. అట్ ఏ టైం నాకు ఫ్రంట్ లెఫ్ట్ వీల్ బేరింగ్, రైట్ వీల్ బేరింగ్ పోయింది. ఇంకొక 100 kilometers ఉన్నాను అన్నాక. బట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే వెళ్ళాల్సిందే. అలా నేను ఒక 100 kilometers పోయిన బేరింగ్తోనే కవర్ చేశాను. బట్ చాలా పెద్ద ఖర్చు వచ్చింది. అది అరౌండ్ ఒక 18,000 కంప్లీట్లీ వీల్ హబ్ అసెంబ్లీ మొత్తం మార్చాల్సి వచ్చింది. అది నాకు చాలా బాగా గుర్తుంది. ఇంకా 2 days వరకు నేను బెంగళూరులోనే ఉండి అప్పుడు రిపేర్ చేయించుకొని మళ్ళీ నేను తోరణగల్కి రావాల్సి వచ్చింది. అలాగే మనం ప్రస్తుతానికి మన బైక్ని చాలా జాగ్రత్తగా నడుపుదాం. సో దట్ ఇట్లాంటి ఏమి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. నేను ఇంకో మాట చెప్దాం అనుకుంటున్నాను. రాత్రిపూట చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు హార్న్ కొడతారు హెవీ వెహికల్స్ పక్కనకి వెళ్ళి. హెవీ వెహికల్స్ పక్కన హార్న్ కొట్టితే వాళ్ళకి వినిపించదు, యూజువల్లీ వినిపించదు, రెస్పాన్స్ ఉండదు. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే పాస్. మీ బైక్ కానీ కార్ కానీ వాటిలో ఒక పాస్ అనే బటన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. హై బీమ్ లో బీమ్ని పాస్ చేసినట్టుగా ఉంటుంది. మీరు ఆ పాస్ వాడారు అంటే అవతల వెహికల్కి ఈజీగా అర్థమైపోతుంది యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. సో వాళ్ళు మీకు దారి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హారన్ మ్యాక్సిమం వాళ్ళకి వినిపించదు. అట్ దట్ స్పీడ్ వాళ్ళకి విండ్ బ్లాస్ట్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో మీరు దీన్ని ఫాలో అప్ అయ్యారంటే ఎక్కడైనా ట్రై చేయొచ్చు మీరు. పాస్ విల్ వర్క్ 100%. హారన్ చేయండి, బట్ దాని కనుక విలువ లేకపోతే దానికి హారన్ మీరు చేయడం కరెక్ట్. హారన్కి రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మీరు పాస్ ట్రై చేయొచ్చు. పాస్లో మీకు తను ఈజీగా తను నోటీస్ అవుతుంది. రేర్ వ్యూ మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వెహికల్కి ఉండాలి. కానీ కొంతమంది ఆ మిర్రర్స్ తీసేసి నడపడం చాలా బాగుంటుంది అనే థాట్లో ఉంటారు. బట్ ఆ మిర్రర్స్ లేకుండా మీరు హైవేలో వెళ్ళటం కానీ ప్రతిసారి దిక్కుని సైడ్కి చూడటం అది కరెక్ట్ కాదు. అట్ ద స్పీడ్ ఆఫ్ 80 or 90 స్పీడ్ అట్లా సైడ్కి తిప్పి చూసేసరికల్లా ముందర ఏదైనా రావచ్చు, దేనైనా మీరు హిట్ చేయొచ్చు. సో ఇట్స్ బెటర్ మీరు కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తే చాలా మంచిది అనిపిస్తుంది. Damn guys. పిల్లి రామావా పిల్లి, వామ్మో. ఒక్కసారి మీటర్ ఆఫ్ అయిపోయింది మొత్తం. డీజిల్ సారీ అలవాట్లో పొరపాటు. ಫೋನ್ಪೇ ಇಲ್ಲ, ಫೋನ್ಪೇ ಒಂದು 520 ಹಾಕ್ರಿ. 920
ఇదొక అనుకోని సంఘటన, హఠాత్ పరిణామం. నేను అసలు ఆ సెకండ్ చచ్చిపోయిందేమో అనుకున్నది, బట్ దేవుడి దయ వల్ల బతికింది, అంతే చాలు. అండ్ రేర్ టైర్ అయితే స్కిడ్ అయిపోయింది లిటరల్లీ. ఐ గెస్ నేను ఒక 110 దాకా ఉండను, కానీ అరౌండ్ ఒక 95 to 100లో ఉండింటాను మేబీ. సో ఇది కంట్రోల్లోకి వచ్చింది. లేకపోయింటే సీనరీ చాలా 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 వర్స్ట్గా ఉండేది. ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. 2 hours 2 minutes ఎగ్జాక్ట్లీ 100 kilometers ఉంది. ఎగ్జాక్ట్లీ 100 kilometers డోమ్ దొరికి. అండ్ ఎస్, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ద రోడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో మనం డిస్కషన్ ఆపేసి ముందుకు బయలుదేరదాం. ఐ హోప్ వీ వుడ్ రీచ్ బై, ఇంకా 2 hours చూపిస్తుంది. అండ్ 9:38, సో విల్ కన్సిడర్ 11:30 ఆర్ మోర్, చెప్పలేము. దిస్ ఇజన్ వాట్ షుడ్ హ్యాపన్ ఆన్ హైవే మ్యాన్. అరే సైడ్ రా రే. No, no, no. నేను యాజ్ పర్ ద ప్లాన్ బెంగళూరు సిటీ లోపలికి చాలా లేట్గా రావాలి అని చెప్పే స్పాట్లో స్లోగా వచ్చాను. ఇట్స్ అరౌండ్ 11 o'clock, 11 దాటి ఉంటుంది. అండ్ ట్రాఫిక్ మాత్రం అస్సలు తగ్గనే లేదు. సో మనం ఇట్లాగే స్ట్రగల్ అవ్వకుంటూ వెళ్ళిపోదాం. చేస్తామంటే నాకంటే పండగ లేదు ఫ్రెండ్, మీరైనా పండగ చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బండి మ్యాటర్ కాదు, పూజ చేశాడు బిడ్డ.